అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలా రియాక్ట్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వ్యక్తిగత విషయాలు తీసుకురావడం, వారి కుటుంబానికి సంబంధించి తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అంత తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు తీసుకురావడం ఏంటి, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకురావడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లోనూ ఆఖరికి ఆయన సీఎం గా కంటెస్ట్ చేయబోయే నెల రోజుల ముందు కూడా ఆయన 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు అని చెప్పేసి ఆఖరికి 4వ భార్యగా ఆయన మారే పరిస్థితి వరకు తెచ్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో ఈనాడేం కొత్త కాదు కదా. ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాడిన పాటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీ లీడర్లు పాడుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో విమర్శించడానికి మరొక అంశం ఏదీ లేదు కాబట్టి అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళకి మాట్లాడడానికి వేరే అంశం లేదు కాబట్టి, అవినీతి లేదు కాబట్టి, అక్రమం లేదు కాబట్టి, అన్యాయం లేదు కాబట్టి ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, ఈ రోజు మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, వాళ్ళ జీవిత. అంటే ఇక్కడ ప్రత్యేకంగా పెళ్లిళ్ళ గురించి అనేది పక్కన తీసేసి ఇక్కడ ఏంటంటే సరే వారి పిల్లల కమ్యూనిటీ ఏంటి, వాళ్ళు ఏ మతాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు, ఇప్పుడున్నటువంటి దీనికి ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ కుటుంబంలో హిందువుగా పుట్టారు, పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అది ఆయన వ్యక్తిగత విషయం. వాళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తారో అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు, రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాన్ని గౌరవిస్తూనే నేను హిందువుగా ఉన్నాను, నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పాటుపడతాను అన్నారు తప్ప వేరే వాళ్ళని నేను గౌరవించను అని అనలేదు కదా. ఎగ్జాక్ట్లీ అదే కదా. దాట్స్ వాట్ ద ప్రాబ్లం. ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా అదే మాట్లాడుతున్నాను. వెన్ వన్ ముస్లిం ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ రిలీజియన్, ఇట్ ఈస్ అ రిలీజియస్ ఫ్రీడమ్. వెన్ వన్ క్రిస్టియన్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ రిలీజియన్, ఇట్ ఈస్ అ రిలీజియస్ ఫ్రీడమ్. వెన్ హిందూ ఈస్ టాకింగ్ అబౌట్ హిందుత్వ, దెన్ ఇట్స్ కాల్డ్ కమ్యూనల్. అది ఏంటన్నది నాకు అర్థం కాదు. మా ధర్మం గురించి మేము మాట్లాడితే పక్క ధర్మం గురించి విమర్శలు చేసినట్లు ఎలా అవుతుంది? మేము ఎందుకు కమ్యూనల్ అవుతున్నాము? ఆఖరికి నేను కూడా ఫిక్స్ అయ్యాను, నన్ను హిందూ ఉగ్రవాది అంటారంటే అనుకోండి. ఎందుకంటే నేనేమి హిందూ ఉగ్రవాది, నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు, నేను పనిచేసే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఈనాడు పవన్ కళ్యాణ్ భార్య మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాం, మనం చూస్తున్నాము, ఫారిన్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేవుళ్ళని పెద్ద తప్పుబట్టే అంశాలు చాలా తక్కువ సార్లు వస్తాయేమో, చాలా రేషియో చాలా తక్కువ. కానీ భారతదేశంలో ఎవరైతే క్రిస్టియన్లుగా మారుతారో వాళ్ళు నిన్నటి వరకు మన దేవుణ్ణి పూజిస్తూ ఈ రోజు వెంటనే మతం మారిపోగానే దూషించడం మొదలు పెడుతున్నారు. ఆయన పెళ్లి చేసుకుంది ఒక ఫారినర్ ని, ఆమె యొక్క చర్చికి వెళ్తుంది, ఆమె ఇది చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆమె పూజలు చేస్తుంది, మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంది. ఆమె ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు, ఆమె ఎక్కడా తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు, ఆమె ఎక్కడా కూడా ఆమె భర్తని తన మతంలోకి రమ్మని ఆహ్వానించలేదు, ఏమీ చేయలేదు. ఆమె భర్తకు నచ్చిన సనాతన సంప్రదాయాలు ఫాలో అవ్వకుంటూ ఉంటుంది. చాలా చక్కగా అందరూ కూడా ఆమెను చూస్తున్నారు, చాలా చక్కగా సనాతన సంప్రదాయాలు ఫాలో అవుతుంది. ఒక భారతీయులు కన్వర్టెడ్ అయిన తర్వాత సనాతన ధర్మం ఫాలో అవ్వట్లేదు, కానీ ఒక ఫారినర్ అయ్యింది కూడా ఆమె ఫాలో అవుతుంది. కాబట్టి మనం అసలు ఆమె తప్పు బట్టే అంశమే లేదు. ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నాడంటే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది, వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ మతాలను పెళ్లి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. ఒకరి మతంలోకి ఒకరిని ఫోర్స్గా ఎవరూ తీసుకెళ్లలేదు. అండ్ ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుకుంటున్నారు. తప్పేమని? ఆమె ఏనాడు హిందువుల గురించి తప్పుగా మాట్లాడలేదు, అలాగే మీ హిందూ ధర్మాన్ని నేను పాటించను అని కూడా చెప్పలేదు. ఆమె భర్తకు నచ్చింది, ఆమె కూడా ఫాలో అవుతుంది. కాబట్టి అక్కడ ఆమె తప్పు పట్టే అంశం లేనే లేదు. ఇది రెడిక్యులస్ అని చెప్తాను. ఎప్పుడైతే మేము డిక్లరేషన్ ఇవ్వం, అది చెయ్యం, ఇది చెయ్యం, ఇలాంటి మాటలు వచ్చినప్పుడే అప్పుడు మనం తప్పు పట్టాలి. ఎందుకు ఇవ్వదు ఈవిడ అని చెప్పేసేసి. అలాంటిది ఆవిడకేం లేదు కదా. లేనప్పుడు అసలు ఆవిడ గురించి మాట్లాడడం అన్నది అప్రస్తుతమైనటువంటి విషయం అని చెప్తాను నేను. అండ్ ఈ కమ్యూనల్ హార్మనీ అనేది మనకి